సింగరేణి కార్మికులు కదం తొక్కారు. నాంపల్లి సింగరేణి భవన్ ముందు ఆందోళనకు దిగారు. సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశంపై పలుమార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలకు విన్నవించామని గుర్తు చేశారు. మారుపేర్ల సమస్యతో శ్రీధర్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. సమస్య పరిష్కరించకుంటే మరింత మంది ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఈరోజు సింగరేణిలో గత 10 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి కూడా మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల మీద మమ్మల్ని యాజమాన్యం వేధిస్తూ ఉంది. మొన్న ఒక వ్యక్తి శ్రీధర్ అనే వ్యక్తి చనిపోయినా కూడా ఈరోజు సింగరేణి యాజమాన్యం అసలు ఎందుకు స్పందిస్తలేదు? ఆ చనిపోయిన వ్యక్తి ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి కూడా ఎందుకు రావట్లేదు? దయచేసి సింగరేణి యాజమాన్యం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆర్ఎల్సీ ఒప్పందంలో కూడా లేబర్ కమిటీ పెట్టేసి 5 జాతీయ సంఘాలు కూడా సంతకాలు పెట్టి ఈ మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించవచ్చు అని చెప్పేసి ఏదైతే యాజమాన్యం ముంగటనే చేసినటువంటి ఒప్పందం ఎందుకు బయటికి రావట్లేదు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఒకనాడు సింగరేణిలో బొగ్గుబాలే దిగుదామంటే వాళ్ళు ఒక్కొక్కరు భయపడేటువంటి రోజులలో మా తండ్రులను లోపల తీసుకుపోయి కావాలని క్లర్కులు మాత్రమే, సింగరేణి యాజమాన్యానికి సంబంధించిన క్లర్కులు మాత్రమే ఇంటి పేరు వేరే చెప్పని చెప్పేసి వాళ్ళను ఆ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి అప్పుడు ఉద్యోగం కోసం మా నాన్నలు ఆశపడి ఊర్లకి వెళ్ళి ఏదో ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పేసి ఆశపడి లోపలికి దిగితే అప్పుడు 150 రూపాయలు ఉన్న జీతం నుంచి ఈ రోజు 1500 రూపాయలు ఒక డైలీ అయినందు సింగరేణిలో లాభాల వాటకు తీసుకెళ్లి దయచేసి సింగరేణి యాజమాన్యం ఎందుకింత నిర్లక్ష్యంగా చేస్తుంది అంటే ఆ రోజు లిఖితపూర్వకంగా తప్పు చేసింది మీరే. మళ్ళీ ఈ రోజు అదే తప్పును ఎందుకు క్రియేట్ చేసి మాకు ఆర్ఎల్సీ ఒప్పందంలో జరిగినటువంటి వాటిని గురించి కూడా మాకు ఎందుకు చేయట్లేదు? ఇదే ఈ రోజు గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు ప్రభుత్వం గురించి మాట్లాడి వాళ్ళు చేయలేదని చెప్పేసి మాకు ఒక నమ్మకం, ధైర్యం ఇచ్చి మాతోటి ఓట్లు వేయించుకొని మమ్మల్ని ఒక భూపాలపల్లి సభలో కూడా మీకు ఖచ్చితంగా పేరు మార్పిడి ఏమున్నది, నేను ఖచ్చితంగా మీది చేస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దయచేసి సార్ మాకు 1 టైం సెటిల్మెంట్ కింద అవకాశం కల్పించి కొన్ని వేల మంది వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి మా కుటుంబాలను మీరు ఆదుకుంటారని చెప్పేసి ఈ రోజు సింగరేణి భవన్కి మేము ఇంతమందితో చేరుకోవడం జరిగింది. సార్ దండం పెడుతున్నాం సార్, మాకు ఉద్యోగాలు కల్పించండి. మొన్న మా దాంట్లో పోరాటం చేసి చనిపోవడం జరిగింది. మాకు ఉద్యోగాలు దొరకకపోతే మా ప్రాణాలు ఒకటే పోవడం తప్పించి వేరే ఏం లేదు సార్. దయచేసి మాకు ఉద్యోగాలు కల్పించాలి. పేరు మార్పిడి ఏదైతే ఉందో సింగరేణిలో 1 టైం సెటిల్మెంట్ కింద మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి బలరాం సార్ గారు వేడుకుంటున్నాము.